బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మీ అందరికీ స్లోగన్ తెలుసు. బట్ వాట్ ఈజ్ ఎనర్జీ? ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ టు డూ ఎనీ వర్క్. అంటే వర్క్ చేయడానికి కావాల్సిన ఎబిలిటీ. బట్ వాట్ ఈజ్ వర్క్? వర్క్ ఈజ్ నథింగ్ బట్ ద ఫోర్స్ అప్లైడ్ టు మూవ్ ఎనీ ఆబ్జెక్ట్ ఫర్ సమ్ డిస్టెన్స్. ఓకే, సో ఫోర్స్ అంటే వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ పుష్ ఆర్ పుల్. మనకి 8th క్లాస్లోనే ఉంది ఈ టాపిక్. సో ఎనర్జీ ఈజ్ హ్యావింగ్ సో మెనీ ఫార్మ్స్, చాలా ఫార్మ్స్లో ఉంది. అండ్ వీ నో దట్ ఎనర్జీ neither can be created and nor be destroyed. These are all the forms of energy. As you are seeing on the screen, so many forms are there for energy. And one of the forms of the energy is heat, the first chapter of 10th class physics. And let us know about this heat briefly, and welcome to my classroom. So students, let's get started with our new topic. What is heat? Of course we know heat is a form of energy, and heat is also the temperature of a body. Any body kunna temperature ne heat antam. So what is temperature? Temperature is nothing but a degree of hotness or coldness of any object. Okay na? We can see the total chapter in a form of a flow chart. So ee topics may the complete chapter base ayindi. I will explain you in a very brief way so that I can help you in the preparation of your examinations. So first one is just temperature. You know that temperature is nothing but the degree of hotness or coldness, right? So now you know what is the temperature. Okay, thermometer tho manam కొలిచేదే temperature ante. The next one is nothing but thermal equilibrium. One fine morning కాఫీ తాగుదామని చెప్పి ఒక కప్లో హాట్ కాఫీ పెట్టుకొని టేబుల్ మీద పెట్టి మర్చిపోయారు అనుకోండి. ఒక గంట సేపు తర్వాత కాఫీని చూస్తే చల్లబడిపోయి రూమ్ టెంపరేచర్కి ఈక్వల్గా ఉంటుంది. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ బాత్ విత్ హాట్ వాటర్, యూ విల్ మిక్స్ సమ్ కోల్డ్ వాటర్ ఇన్ హాట్ వాటర్ టు గెట్ యువర్ రిక్వైర్డ్ టెంపరేచర్, రైట్? సో ఇలా ఈక్వల్ అంటే వీ ఆల్రెడీ నో దట్ టెంపరేచర్ ఆర్ హీట్ ఎనర్జీ విల్ బీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద హాటర్ బాడీ టు ద కోల్డర్ బాడీ. అలా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు రెండు బాడీస్ టెంపరేచర్ కనుక ఈక్వల్ అయితే, దట్ సేమ్ డిగ్రీ విల్ బీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అయితే, దట్ స్టేట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మల్ ఈక్విలిబ్రియం. వీ కెన్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అలా వదిలేస్తే ఏమవుతుంది? కొంతసేపటికి కరిగిపోతుంది కదా. సో రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ థర్మల్ ఈక్విలిబ్రియం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవాపరేషన్. అంటే ఆవిరైపోవడం, అంటే ఎస్కేపింగ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ఎనీ బాడీ అట్ ఎనీ టెంపరేచర్. ఎవాపరేషన్కి ఆపోజిట్ కండెన్సేషన్. అంటే గ్యాషియస్ స్టేజ్లో ఉన్న వేపర్ డ్రాప్లెట్స్గా చేంజ్. If the liquid phase changes to gaseous phase at a constant temperature is called as boiling. At any constant temperature, liquid stage lo unna substance solid stage loki marite, that is called as freezing. Solid phase lo unna any substance liquid phase lo convert avvadaniki at any temperature, that is called as melting. Water droplets condensed on cold surfaces is called as dew. మీరు పొలాల్లో చూసే ఉంటారు కదా. అండ్ ద థిక్ మిస్ట్ ఫార్మ్ బై డ్రాప్లెట్స్ కీప్ ఆన్ ఫ్లోటింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాగ్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు స్పెసిఫిక్ హీట్ అండ్ లేటెంట్ హీట్. Specific heat is nothing but amount of heat required to raise the temperature of 1 unit of mass substance by 1 unit of heat. అంటే 1 గ్రామ్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచడానికి, రేస్ చేయడానికి కావాల్సిన హీట్ని స్పెసిఫిక్ హీట్ అంటారు. అండ్
latent heat is nothing but heat energy required to change 1 gram of liquid to gas at a constant temperature is called as latent heat. Okay, shall we learn about an interesting fact regarding to our chapter heat? ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. దే ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ గీజర్స్, హాట్ వాటర్ బాడీస్, అండర్ గ్రౌండ్ హాట్ వాటర్ బాడీస్ని న్యాచురల్ గీజర్స్ అంటారు. ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే ఎర్త్ క్రస్ట్ నుంచి ఎర్త్ సర్ఫేస్ వరకు నారో వర్టికల్ క్యావిటీస్ ఫామ్ అయి ఉంటాయి. సో అక్కడ ఎర్త్ క్రస్ట్ దగ్గర నియర్లీ 100 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రెషర్కి అవి ఎగ్జర్ట్ అయినప్పుడు ఆ వాటర్ కాలంలోంచి హాట్ వాటర్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. సో మీరు కావాలంటే బేర్ గ్రిల్స్ ప్రోగ్రామ్ మ్యాన్ వర్సెస్ వైల్డ్లో చాలాసార్లు చూపించాడు బేర్ గ్రిల్స్. ఎగ్జామ్స్ అయిపోయాక వాచ్ చేయండి. సో నా క్లాస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ యూ లైక్ మై ప్రోగ్రామ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ కావాలనుకున్నా, మీకు సపరేట్గా ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మీరు అందులో మీ క్వశ్చన్స్ డ్రాప్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకేనా? సో వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ అ ఫేస్బుక్ పేజ్. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ for the further videos. Okay na, and press the bell icon for notifications also. And thanks for watching.